మల్లారెడ్డి కాలేజీలో అక్రమంగా నిర్మించినటువంటి భవనాన్ని నిన్న కూల్చివేసిన నేపథ్యంలో మల్లారెడ్డి గారు అలాగే అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డితో రాజీ పడేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో రేవంత్ రెడ్డి సలహాదారైనటువంటి వేం నరేందర్ రెడ్డితో ఇటు మల్లారెడ్డి అలాగే అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు అంటూ కూడా నిన్నటి వరకు ఒక వార్తను మనం చూసిన నేపథ్యంలో మల్లారెడ్డి అలాగే అతని అల్లుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు రానున్న ఎన్నికల్లో మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా, లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? ఈ కూల్చివేత అంశంలో మల్లారెడ్డి అతని అల్లుడు రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. మల్లారెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాల పేరుతో నిన్న ఒక భవనాన్ని కూల్చివేసే ప్రయత్నం జరిగింది. అయితే ఆ విషయంలో ఇటు మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డితో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం వాళ్ళిద్దరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సలహాదారైనటువంటి వేం నరేందర్ రెడ్డితో నిన్న మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మల్లారెడ్డి అతని అల్లుడు చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు పడింది అని, రానున్న ఎన్నికల్లో వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి వార్తలో వాస్తవం ఉందంటారు? మల్లారెడ్డి గారి గురించి అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది కదా, ఎక్కడ పిల్లలకి పప్పులు బెల్లాలు ఎక్కడ పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సో అట్లాగే పార్టీలో గెలిచాడు, ఎంపీగా ఉన్నాడు, జంప్ అయిపోయాడు. సో ఇప్పుడు ఆయన ఎంతసేపు ఆయన రాజకీయంగా కన్నా కూడా ఆయన బిజినెస్లు నడుపుకునే దానికోసం ఎక్కడ ఏ పార్టీ ఉంటే అక్కడికి జంప్ అయిపోవటం అనేది అది కామన్. ఈ పార్టీకే వెళ్ళిపోయి ఉండాలి, వెళ్ళలేదని అంటే ఇంక ఇప్పుడైనా వెళ్తారు. ప్రతిసారి జరిగే ప్రాసెస్ ఇది. సో నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయాడంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే అది కామన్ ప్రొసీజర్ అయింది. అంటే వ్యాపారాల కోసం ఆయన రాజకీయాలను అడ్డం పెట్టుకుంటూ ఆయన నడిపించేది పని అది ఎప్పుడూ చేస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి గారును మల్లారెడ్డి గారు వీళ్ళందరూ టీడీపీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళే టీడీపీలో. సో ఆ పరిచయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో వేం నరేందర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అల్లుడు రాజశేఖర్ రెడ్డిని తీసుకెళ్ళి ఓ 3 గంటల చర్చలు నడిపారు. సో ఇంకా కూడా క్లారిఫై ఏమీ రాలేదు వాళ్ళకి. సో అక్కడ నుంచి ఎప్పుడెప్పుడు క్లియరెన్స్ వస్తుందా, జంప్ అయిపోదాం అనేది. మా కాలేజీలోకి వచ్చే బుల్డోజర్ని ఆపండరు నాయన, నేను అవసరం అయితే రాజీ పడతా, సరెండర్ అవుతా అంటూ కూడా నిన్న చర్చలు సాగాయి అంటూ కూడా ఒక వార్త. అదే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది మల్లారెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య, అది మనం కాదనలేము కానివ్వండి. సరే ఏది ఏమైనా కూడా నిన్న జరిగిన చర్చలో ఇంకా వాళ్ళకి ఎలాంటి క్లారిటీ రాలేదు. అది వచ్చిన తర్వాత కానీ తెలియదు. ఇంకా రేవంత్ గారి దగ్గర నుంచి సిగ్నల్ రానట్టు ఉంది, వస్తే జంప్ అయిపోతాడండి. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, అంటే తన ఆస్తుల్ని తన వ్యాపారాలని కాపాడుకునేందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అదే. ఆయన ఎప్పుడు ప్రజాసేవ కన్నా కూడా ఆయన సేవ ఆయనకి ఇంపార్టెంట్, ఆయన కాలేజీలో ఆయన బిజినెస్ ఇది ఇంపార్టెంట్. సో ఎప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వంతపాడటం అనేది కంపల్సరీ ఆయన చేస్తున్న ప్రొసీజర్లో అది భాగం. కానీ పాపం ఆయన మాత్రం నేను చాలా కష్టపడ్డా, పాలమ్మినా పూలమ్మినా ఇలా అంటే బిల్డింగ్లు కట్టినా, విద్యా సంస్థలు కట్టినా ఇలా చెప్తూ ఉంటాడు. పాలమ్మినా పూలమ్మినా అంటే ఇప్పుడు నుంచి ఏదో 30 ఏళ్ళగా పాలమ్మే వాళ్ళుగానే ఉన్నారు, పూలమ్మే వాళ్ళుగానే ఉన్నారు. కానీ అధికారులు మాత్రం చెరువుని కబ్జా చేసి ఆ చెరువుని కబ్జా చేసిన స్థలంలోనే ఈయన కాలేజీ బిల్డింగ్ కట్టారు, అందుకే కూల్చేస్తున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఈయనేమో కష్టపడి సంపాదించుకుంది, నేను కష్టపడి సంపాదించింది అయితే ఇప్పుడు కూల్చితే నీ దగ్గర క్లియర్ డాక్యుమెంట్ ఉంటే గవర్నమెంట్ ఎవరైనా ఎలా వస్తారు?
నీ దగ్గర క్లియర్ డాక్యుమెంట్ లేకపోబట్టే నువ్వు చెరువుల్ని కబ్జా చేసేసి అక్కడ అక్రమ బిల్డింగ్లు కట్టినప్పుడు తప్పకుండా గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోవాలో అది తప్పకుండా తీసుకుంటది. నువ్వు ఈ రోజు పార్టీలో వెళ్ళిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచిస్తారు, నేను ఇప్పుడు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి వెళ్ళాను, ఈయన పార్టీలో వచ్చిన తర్వాత నేను దాన్ని ఆపేస్తే ప్రజలు నన్ను ఏమనుకుంటారనేది డెఫినెట్ గా ఆయన ఆలోచిస్తారా, ఆలోచించరా? నువ్వు అప్పటికైనా బిల్డింగ్ ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళమంటారు కదా, నువ్వు పార్టీలోకి వచ్చినా కూడా నువ్వు వెళ్ళు, లేదంటే నీ మూలన నాకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఆలోచన అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తారు కదా. ఆలోచించలేకపోతే ఇది కూడా పార్టీల్లో అన్ని పార్టీల్లాగానే ఉంటది అనుకోవటమే. రేవంత్ రెడ్డి అంటే ఇటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వేమనారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఇటు మల్లారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకే తాను మొక్కలుగా పెరిగి ఇప్పుడు రకరకాల పార్టీల్లో ఉన్నవాళ్ళు, మొక్కలుగా పెరిగి వృక్షాలు అయిపోయాయి, వృక్షాలై వేరు వేరు పార్టీల్లో ఉన్నవాళ్ళు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో అసలు రాజీ కుదిర్చే దిశగా అడుగులు పడతాయా, రాజీ కుదురుతుందా అంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఈయన ఏ విధంగా కమిట్ అవుతాడో, సో వీళ్ళేమి ఆప్షన్స్ ఇస్తారో, సో దాన్ని బట్టి రాజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, లేవనడానికి లేవు. సో ఆయన కంపల్సరీ ఎలాగైనా సరే అధికారంలో ఉన్న పార్టీతో ఉండటం అనేది ఆయన ఎప్పుడు సేఫ్ సైడ్గా ఆలోచిస్తారు కాబట్టి మల్లారెడ్డి గారు తప్పకుండా అధికారంలో ఉండే పార్టీ వైపే మొగ్గు చూపుతారు. సో ఇప్పుడు అవకాశం వచ్చింది, ఎలా వెళ్ళాలనే ఒక ఇది ఉంది, ఒక మెట్టు దిగి వెళ్ళి ఈయనే నేను వస్తానని ఇప్పుడు అంటున్నారు కాబట్టి సో అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాయిన్ అయిపోయేదానికి ఇప్పుడు ఇదే మంచి అవకాశంగా మంచి ప్లాట్ఫామ్ దొరికిందని అనుకుంటున్నాడేమో. సో మేబీ జల్లి జాయిన్ కూడా అవ్వచ్చేమో, అవుతారు, డెఫినెట్ గా అవుతారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో నిర్మాణాల కూల్చివేత ఆగిపోయే పరిస్థితి ఉంటుందా, అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆ సీటు ఇస్తామని వాళ్ళు ఏమీ చెప్పలేదు కదా. కాంగ్రెస్ మీకు సీట్ ఇస్తాం మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని అనట్లేదు, వీళ్ళే మేము జాయిన్ అవుతామని అడుగుతున్నారు. కానీ సీటు జాయిన్ చేసుకోవటమే ఒక పెద్ద ఆప్షన్ లాగా ఉంది వాళ్ళకి. ఇంకొకటి సీట్ ఎలా ఇస్తారు? ఇప్పుడు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కనుక సరెండర్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అదే పరిస్థితి ఏముంటదండి, కంపల్సరీ వాళ్ళేమో పోటీ చేయడానికి సీట్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పటి నుంచో పాతుకుపోయిన లీడర్లు ఉంటారు. సో వాళ్ళని కాదని చెప్పి ఇప్పటికిప్పుడు వచ్చిన ఆయనకి ఇవ్వరు. సో ఇంకోటి బిల్డింగ్ గురించి కూడా దానికి ఏదైనా ప్రొసీజర్ ఏదైనా ఉందేమో అవన్నీ చూసుకొని, లేకుంటే అలాగే నువ్వు అక్రమ కట్టడంలో ఉండు అనేటట్టు లేకుంటే దానికి గవర్నమెంట్కి నువ్వు ఎంత పెనాల్టీ పే చేయాలో అది పే చేయించుకోవటమో, ఇట్లాంటి సంథింగ్ ఏదో ఒకటి జరిగిన తర్వాతే ఇది అవుతుంది. కానీ దాన్ని అలాగే వదిలేసి ఆ ప్రాబ్లమ్ని అలా పెట్టేసేసి ఇన్ని జాయిన్ చేసుకుంటే రేపు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా ఇదే కేసీఆర్ గారి లాగానే ఫాలో అవుతున్నారనేది అవకాశాలు ప్రజలకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఆ అవకాశాల జోలికి వెళ్ళకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ కేసీఆర్ లాగా నేను కూడా అలాగే ఉంటే చేంజ్ ఏమి ఉంటుంది అని ఆలోచిస్తారు కదా తప్పకుండా ఏ నాయకుడైనా కూడా. సో అందుకని ఈ కొన్ని వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ కి వీళ్ళు ఏమైనా కొంచెం ఇది ఉంటుందా చూడాలి. అంటే మల్లారెడ్డి కాలేజెస్ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీకి ఉన్నటువంటి ఆ బ్రాండ్ వాల్యూ దెబ్బతిన్నదని రాజశేఖర్ రెడ్డి భావించారని, అందుకే రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోతున్నారు రాజశేఖర్ రెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఏంటి నిజంగానే ఆ బ్రాండ్ వాల్యూ దెబ్బతిన్నదనే కాంగ్రెస్ వైపు చూస్తున్నారా వీళ్ళు అంటే ఏం చెప్తారు? ఎడ్యుకేషన్ పరంగా వేరు, సో బిజినెస్ ఎడ్యుకేషన్ పరంగా వేరు. నువ్వు ల్యాండ్స్ కబ్జా చేసింది వేరు, కబ్జా చేసిన చోట కట్టడం అనేది తప్పు. సో నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్నప్పుడు నువ్వు విద్యార్థులకి ఎలాంటి బోధన చేయాలి? ల్యాండ్ కబ్జాలు చేసి కట్టుకోండి అని చేస్తావా? నీ ల్యాండ్స్ అన్ని అలాంటి ల్యాండ్స్ అయినప్పుడు దాన్ని అప్రూవల్ చేసుకోవడానికి కూడా నువ్వేమీ ప్రయత్నించుకున్నా, నువ్వు గవర్నమెంట్ మీరు ఉన్నారు కాబట్టి, బీఆర్ఎస్ ఉంది కాబట్టి, ఈ 10 ఏళ్ళు నువ్వు చేసిందే రాజ్యంలాగా అయ్యింది కాబట్టి నువ్వు ఇన్ని రోజులు అది నడిపించుకుంటా వచ్చావు. కానీ ఇప్పుడు దానికి క్లియరెన్స్ వచ్చి క్లియర్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు డెఫినెట్గా దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ల్యాండ్కి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఏంటి, ఇవన్నీ నువ్వు సర్వేల ద్వారా చూపెట్టిన తర్వాత, సర్వే చేసి నువ్వు చూపెట్టిన తర్వాత దానికి ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఇదే ప్రాబ్లమ్ని రేపు రేవంత్ రెడ్డి గారు కూడా లైట్ తీసుకున్నారు అనుకుందాం, తీసుకుంటే మళ్ళా సేమ్ కేసీఆరే. అందుకని ఆయన లైట్ తీసుకోకపోవచ్చని అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, గతంలో జరిగినటువంటి అవినీతి అవకతవకల మీద మేము ఉక్కుపాదం మోపుతాం ఖాయం అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి తొలగింపులు ప్రక్రియ ఆగే అవకాశం లేదు అనేది చాలామంది వాదన. అదే అక్రమ కట్టడాలన్నిటి మీద కూడా ఉక్కుపాదం అని అన్నారు, అది ఆయన చేయటం కరెక్ట్ అయిన పద్ధతి. ఎందుకో తెలుసండి, ఇప్పుడు ఈ చేస్తే ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చిన
సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు చేశారని అనుకుందాం, చేస్తే నెక్స్ట్ ఇంకొక గవర్నమెంట్ వచ్చింది, సో వాళ్ళు కూల్చేస్తారు, ఇది ఇది అక్రమ కట్టమవడం అని చెప్పి. సో అదే మనం ప్రాపర్ ల్యాండ్లో కట్టుకుంటే అలాంటి ప్రాబ్లం రాదు కదా అనేది వాళ్ళు ఆలోచించాలి. అలా ఒక సీఎం చేసినంత మాత్రానే నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చినప్పుడు, ఇంకొక పార్టీ వచ్చినప్పుడు ఇంకొకళ్ళకి జరుగుతాయి. సో ఏది ఏమైనా కూడా ఒక మెసేజ్ వెళ్ళాలంటే అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తేనే, చెరువులు కబ్జాలు కాకుండా ఉంటేనే. ఇప్పుడు హైదరాబాద్ వర్షం వస్తే ఎలా మునిగిపోతుందో చూస్తాం, కానీ భూమిలో ఒక చుక్క నీరు ఇంకట్లేదు, అంత ప్రాబ్లం వస్తుంది. నీరు ఎక్కడ నిల్వ ఉండటానికి ప్లేసులు లేవు. సో ఈ సంవత్సరం మే నెల వర్షాలు లేకపోవటం వలన వచ్చిన వర్షాలు కూడా వరదల రూపంలో అయిపోయి అసలు భూమిలో ఇంకడానికి ప్లేస్ లేకపోబట్టి, సో ఈసారి వాటర్ ప్రాబ్లం ఇప్పుడే ట్యాంకర్స్ పంపుతున్నారు. సో మే నెలలో ఇంకెలా ఉంటుంది? సో ఏదైతే చెరువులు కబ్జాలు జరుగుతున్నాయో దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.